ప్రజెంట్ నేను శ్రీలింగపల్లిలో ఉన్న. ఈ శ్రీలింగంపల్లిలో రూ. 56 ఆర్డర్ అయితే ఒకటి వచ్చింది పోర్టర్‌లో. ఆ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే పికప్ లొకేషన్ ఇక్కడే ఉంది. డ్రాప్ లొకేషన్ ఇక్కడే ఉంది. ఈ అపర్ణ సరోవర్ లోపలికి వెళ్లి రావాలంటే 20 నిమిషాలు టైం వేస్ట్. అందుకోసమే ఆ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ర్యాపిడోలో 26 కిలోమీటర్ రైడ్ అయితే ఒకటి వచ్చింది. బట్ ఆ రైడ్ యాక్సెప్ట్ చేద్దాం అనుకునేసరికి వేరే కెప్టెన్ అయితే యాక్సెప్ట్ చేసేసారు. ఈ ఏరియాలో రైడ్స్ రావడమే కష్టంగా ఉంది. వచ్చిన రైడ్ కూడా యాక్సెప్ట్ అవ్వట్లేదు. చాలా మంది కెప్టెన్స్ ఉండడం వల్ల వచ్చిన రైడ్ వచ్చినట్టు యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ ఏరియాలో దాదాపు ఒక గంట టైం వేస్ట్ అయిపోయింది. సరేలే ఇప్పటిదాకా ఎంత మనీ సంపాదించామో చూసుకుందాం అని చెప్పి మనీ అయితే బయటకు తీసిన. తీరా మనీ చూస్తే రూ. 250 అయినాయి. అంటే ఇంకా రూ. 1000 సంపాదించాలంటే చాలా కష్టపడాలని నాకు అర్థమైంది. ఒక రూ. 300 రైడ్ వస్తే బాగుంటుందని మనసులో గట్టిగా కోరుకున్నా. నేను అనుకున్నట్టే రూ. 357 రైడ్ అయితే వచ్చింది. రైడ్ వచ్చినట్టు యాక్సెప్ట్ చేశాను. పికప్ లోకి చూస్తే ఇక్కడ నుండి 3.5 కిలోమీటర్ అయితే వచ్చింది. లేక ఒక మంచి రైడ్ వచ్చింది. ఈ రైడ్ ఎక్కడ క్యాన్సిల్ అయిపోతుందో అని చెప్పి ఎక్కడ ఆలోచన చేయకుండా డైరెక్ట్ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతుందని వెళ్ళి స్పీడ్ చూస్తూ ఉంటే ఎక్కడ స్కిడ్ అయి కింద పడతానో అనిపిస్తుంది. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ లొకేషన్కి అయితే వచ్చాను. ఇక్కడ సెక్యూరిటీ గేట్ అయితే నన్ను ఆపారు. లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎంట్రీ అయితే చేసుకోవాలి. ఎంట్రీ అయితే చేసుకుని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. లోపలికి వెళ్ళాలంటే కూడా నడుచుకొని వెళ్ళాలంట. బైక్ అయితే అలౌడ్ లేదంట. ఈ మాట విన్నాక నాకైతే ఫీల్ కొట్టేసాయి. ఎక్కడో డీ బ్లాక్ అయితే ఉంది. అక్కడ వరకు నడుచుకుని వెళ్ళాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఇందులో దాదాపు ఒక 10 బ్లాక్లు అయితే ఉన్నాయి. ABCD అని చెప్పి. ఇందులో డీ బ్లాక్ ఎక్కడుందో ఎతకడానికి దాదాపు నాకు ఒక 20 నిమిషాల టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఫైనల్లీ డీ బ్లాక్ దొరికింది. ఈ డీ బ్లాక్ లో సెకండ్ ఫ్లోర్ వెళ్ళి 209లో ఐటమ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఐటమ్ ఏమి ఇస్తారో తెలియదు. ఫైనల్ అయితే ఐటమ్ అయితే ఇచ్చేసారు. యాక్చువల్లీ ఇది ఒక చిన్న కొరియర్ అయితే ఇచ్చారు. ఈ కొరియర్ మనం అయితే డెలివరీ చేయాలి. నేనైతే చాలా భయపడ్డాను. పెద్ద ఐటమ్ ఏదో ఇచ్చేస్తారని చెప్పి. చిన్న కవరే ఉంది. ఈ కవర్ని డెలివరీ చేయడానికి వెళ్ళిపోదాం. ఐటమ్ పిక్ చేసిన వెంటనే ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుండి 29 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. నా వెహికల్ మెయిన్ గేట్ సెక్యూరిటీ దగ్గర ఉంది. అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఒకవైపు నుంచి ఎండ దోల్చేస్తుంది. మరోవైపు హెల్మెట్ పెట్టుకుని తలనొప్పి వేస్తుంది. ఇక్కడ సొమ్ము ఒకటిది సోకొకటిది. ఇక్కడ ఎండనక వానక మనం కష్టపడితే కంపెనీ వాళ్ళు మన దగ్గర ఎంతో కదా కమిషన్ కట్ చేస్తూనే ఉంటారు. ఈ ట్రిప్ లో ఎంత కమిషన్ కట్ అయిందో మీకు చూపిస్తాను. ఫైనల్లీ వెహికల్ దగ్గరికి అయితే వచ్చాను. వెహికల్ దగ్గర రాగానే ఛార్జింగ్ చూస్తే 43% ఛార్జింగ్ ఉంది. ఈ ఛార్జింగ్ తో 30 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే అసాధ్యం నాకు అనిపించింది. వెహికల్ ఈకో మోడ్ లో పెట్టి చాలా మెల్లగా వెళ్తున్నాను. చాలా మంది ఏమంటున్నారంటే అన్న బైక్ ట్యాక్సీ బెటరా లేకుంటే పోర్టర్ బెటరా, ఎందులో ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తున్నాయి అని చెప్పి అడుగుతున్నారు. మీరు నన్ను అడగాల్సింది ఎందులో ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తున్నాయి అని కాదు. మనం చేసే ఈ పనిలో ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, రూ. 1000 సంపాదించాలంటే ఎంత కష్టపడాలి అని చెప్పి మాత్రమే మీరు అడగాలి. కానీ ఎప్పుడు చూస్తే ఏ పని బాగుంటుందని అడుగుతారు. కానీ ఈ పనిలో ఎలాంటి కష్టాలు ఉంటాయని ఎవరు అడగరు. ఈ హైదరాబాద్ లో రూ. 1000 సంపాదించాలంటే దగ్గర 8 నుంచి 10 గంటలు లాగిన్ లో ఉండాలి. అంతలా లాగిన్ లో ఉంటేనే మనకి రూ. 1000 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఈ రూ. 1000లో రూ. 200 పెట్రోల్ పోతుంది. రూ. 100 లంచ్కి అయితే తీసేయాలి. టోటల్ గా మనకి మిగిలేది రూ. 700. రూ. 700కి 10 గంటలు ఎండనక వాననక ట్రాఫిక్ లో తోలు చెప్పినట్టు కష్టపడితేనే ఆ రూ. 1000 అయితే వస్తున్నాయి. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. ఈ ట్రాఫిక్లో బైక్ నడపాలంటే ఒక రైడర్కే తెలుస్తుంది ఎంతలా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుందని. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తేనే ఫైనల్గా ఆ రూ. 1000 అయితే వస్తాయి. ఇది ఒక రోజు కథ కాదు, ప్రతిరోజు ఇలానే ఉంటుంది డ్రైవర్ లైఫ్ స్టైల్. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన కొరియర్ ఆఫీస్కి వచ్చాను. అది ఉండే ఐటమ్ని సక్సెస్ఫుల్గా డెలివరీ చేశాను. ట్రిప్ ఎండ్ చేసి కస్టమర్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఈ ట్రిప్లో రూ. 286 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. అలాగే రూ. 70 కమిషన్ కట్ చేశారు.